అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫాదర్స్ డే. యాక్చువల్లీ ఫాదర్స్ డే వ్లాగ్ అయితే నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. సో అంటే షార్ట్స్లో అండ్ వ్లాగ్స్లో రెండిట్లో పెడుతూ ఉంటే అది కొంచెం యూట్యూబ్ వార్నింగ్ ఇస్తుందన్నమాట. కాబట్టి నేను ఇంకా షార్ట్లో అప్లోడ్ చేసినవి మోస్ట్లీ నేను వీడియోలో అప్లోడ్ చేయను. బికాజ్ అది ఇది సేమ్ అయిపోతుంది కాబట్టి బోర్ ఫీల్ అవ్వద్దని చెప్పేసి. సో నిన్నైతే షార్ట్లో అప్లోడ్ చేసున్నాను. ఇంకా ఈరోజు సింపుల్గా అయితే ఫాదర్స్ డే కదా, పిల్లలందరూ సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ కోసం మేమైతే కేక్ తీసుకెళ్తున్నాం అనమాట. సో దానికోసం బేకరీకి అయితే వచ్చాము. అంటే సండే రావడం, దట్టు ఫాదర్స్ డే సండే చాలా ప్లస్ పాయింటే అనుకోండి. సో పిల్లలైతే బోల్డన్ని రెసిపీస్ అయితే చేసున్నారు వాళ్ళ ఫాదర్స్ కోసం. ఐ మీన్ అందరు పిల్లలు కలిసి. సో మేమైతే ఇంకా వెళ్ళేటప్పుడు కేక్తో పాటు పిల్లలకి పానీపూరి అవి తీసుకొని వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా అయితే తీసుకెళ్ళాము. సో ఎప్పుడో రేర్గా తీసుకొని వెళ్తుంటాం కాబట్టి పిల్లలకి ఇష్టం కదా అని చెప్పేసి పానీపూరి ఒకటి తీసుకొని వెళ్తున్నా. సో అదండి డైలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో విజిట్ చేసి ఉంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. సో మేమైతే కేక్ అయితే తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ అమ్మ అంటే మా పేరెంట్స్ని కూడా అక్కడే ఉంటాం కదా, అందరం కలిసి పిలుద్దాం అనుకున్నాం. బట్ లేట్ నైట్ అయిపోయేసరికి ఇంకెవరిని పిలిచలేదండి. సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా నైబర్స్ అనమాట. పిల్లలందరూ కలిసి వాళ్ళ ఫాదర్స్కి గిఫ్ట్స్ ఇచ్చి ఇక్కడ చిన్న సెలబ్రేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నా. సో ఇప్పుడైతే దోశ బ్యాటర్కి మిక్సీ కంటే నేను గ్రైండర్కి వేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం బాగా వస్తుంది, పిండి అనేది ఒదుగుతుంటుంది అనమాట. అందుకే ఇంకా గ్రైండర్కి వేయాలి. ఫస్ట్ అయితే నాకు వచ్చినంత వరకు మినప్పప్పు అది పై పొట్టు అయితే తీసేసా, వచ్చినంత వరకు తీసా. ఇంకా ఉండిపోయింది, నేనేం చేయలేను. సో పదండి ఇంకా అది మిక్సీ పట్టేస్తే ఒక పని అయిపోతుంది. బ్లాగ్లో ఈరోజు దోసపిండి అయితే పడుతున్నా. ఇది మినప్పప్పు మనం బయట నుంచి తీసుకొచ్చిన మినప్పప్పు అనమాట. అంటే పండించిన వాళ్ళ దగ్గర కొన్న మినప్పప్పు. సో ఇది పొట్టు మినప్పప్పు. ఇది పొట్టంతా తీసేయాలి ఇట్లాగా, లేకపోతే ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే పొట్టు మరీ ఎక్కువ అనిపిస్తే పిల్లలు తినరు కదా. సో అందుకే ఈరోజు దోశ బ్యాటర్లోకి అంటే నార్మల్ మినపప్పు కాకుండా గ్రాసరీకి వెళ్ళొచ్చాను. అందుకే అవి కొన్ని మార్నింగ్ వెళ్తూ హడావిడిలో అవి అట్లే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇదైతే దోశ బ్యాటర్కి. ఇప్పుడైతే నేను స్టోరేజ్ ఏం పెట్టట్లేదండి. ఎక్కువ శాతం స్టోరేజ్ పెడుతుంటే ఏమవుతుందంటే అది కొంచెం అంటే ప్రిజర్వేటెడ్గా ఏవి తినకూడదు అని చెప్పేసి అవేం పెట్టుకోవట్లేదు. నేను ఎక్కువ స్టోరేజ్ ఏం పెట్టట్లేదు. సో అప్పటికప్పుడు చేసుకుంటున్నా, అప్పటికప్పుడు పెట్టేస్తున్నా అనమాట. దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏదైనా సరే అంటే వన్ డే అంతే. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి, ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్కి అంతా అయిపోయేటట్టుగా పెట్టుకుంటున్నాం. సో ఈరోజు బ్యాటర్ అయితే ఇంకా గ్రైండర్కి వేద్దామని. ప్రతిసారి దోశ బ్యాటర్ నేను గ్రైండర్కి వేద్దామని అనుకుంటా. కాకపోతే అది క్లీన్ చేసుకోవడానికి బద్ధకం వేసి నేను దాన్ని అసలు తీస్తాను. మళ్ళీ ఎందుకులే కొంచెమే కదా పిండి, మిక్సీకి వేసేస్తే సరిపోతుందని చెప్పేసి మళ్ళీ పెడుతూ ఉంటాను. కాకపోతే దాంట్లో వేస్తే దోశ కూడా బాగా టేస్టీగా వస్తుంది. అది కొంచెం బద్ధకిస్తాను అనమాట. నేను నైట్ టైము ఏదైనా పని ఎక్కువగా పెట్టుకోవాలని అనుకోను. సో అందుకే ఇంకా గ్రైండర్కి ఏం వేయలేదు, ఇంకా మిక్సీకే వేసాను. దీనిపైన పొట్టంతా తీసేస్తే బాగా నీట్గా ఉంటుంది. అండ్ దోశ వేసేటప్పుడు కూడా కొంచెం బ్లాకిష్గా రాదు. ఎన్నిసార్లు కడిగానో నేను దీన్ని అయితే లిటరల్లీ నేను 5 టైమ్స్ అన్నా కడిగేసి ఉంటానండి. అన్నిసార్లు కడిగినా కూడా ఇంకా కొంచెం మిగిలిపోయింది. సో అంటే ఈ పొట్టు మినపప్పు హెల్త్కి మంచిదే, కాకపోతే పిల్లలు సరిగ్గా తినరు అనమాట. నార్మల్ మినపప్పు అయితే ఆ ఉద్దిబ్యాళ్ళు వేరు, ఈ ఉద్దిబ్యాళ్ళు వేరు. ఇవి కొంచెం వడకైనా బాగుంటుంది, అంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది వడకైతే. సో ఫస్ట్ టైం అయితే దోశకు వేస్తున్నా ఈ పొట్టు మినపప్పు. ఎట్లా వస్తుందో తెలియదు, ఇంతవరకు నేను ఎప్పుడు వేయలేదు. ఓన్లీ వడకైతే వేసున్నాను కానీ దోసకైతే వేయలేదు. చూడండి తీసే కొద్దీ వస్తూనే ఉంది. ఇంకా దీని లోపల రాళ్ళు కూడా ఉన్నాయి. అవి గాలిచ్చడం నాకు సరిగ్గా రాదనమాట దీన్ని. సో వచ్చిన కాడికి నేను కొంచెం బెటర్, నేనైతే బాగానే చేశాను. అది ఎట్లా వస్తుంది ఏంటో రేపు మార్నింగ్ చూడాలి దోశ బ్యాటరు. సో ప్రస్తుతానికైతే ఇంకా వచ్చిన కాడికి మొత్తం పప్పు అంతా తీసేసి మిక్సీకి వేసేసాను అనమాట.
ఇంకా మొత్తం నీట్గా క్లీన్గా తీసేసేంత వరకు నాకు కూడా మనశ్శాంతి లేదులేండి. ఆ పొట్టు ఉంటే నాకు కూడా కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు పిల్లలకి ఇది కూడా ట్రై చేస్తున్నా. నేను సున్నుండలు చేయడానికి అని చెప్పేసి పిండి ఎప్పుడంటే మా అత్తయ్య ఉన్నప్పుడు దాన్ని పిండిని పట్టించి పెట్టాను. ఇంతవరకు దాన్ని అయితే చేయలేదు. రోజు అనుకుంటున్నా ఈరోజు చేయాలి, రేపు చేయాలి అని చెప్పేసి. కాకపోతే తీరిక ఉండట్లేదండి. ఈవినింగ్ రాగానే ఏదో ఒక పని చేసేసుకుంటా, ఇంకా అది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటేనే ఆఖరికి మా అత్తయ్య వెళ్ళిపోయి కూడా 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్ అయిపోయినా కూడా ఇంతవరకు ఆ లడ్డు అయితే ప్రిపేర్ చేయలేదు. అంటే అత్తయ్య ఉన్నప్పుడు చేసింటే తను కూడా తీసుకెళ్ళేది కదా, ఆమెకు కూడా ఇంటి దగ్గర తినడానికి బాగుంటుంది అని అనుకున్నా. కానీ అప్పుడు వీలు పడలేదు. ఏమో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేటప్పుడన్నా ట్రై చేయాలి చేయడానికి. సో గ్రాసరీ తీసుకొచ్చి మార్నింగ్ వెళ్ళే హడావిడిలో అట్లే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. వచ్చాక ఈవినింగ్ అవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టవచ్చు అని చెప్పేసి. సో అవి కూడా ఇంకా చూడాలండి. ఇంకా నేనైతే సెల్ఫ్లు ఇంకా ఎన్ని అంటే దాదాపు ఒక 8 months అయిపోయిందేమో సెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేయక. దానికి కూడా ఒకరోజు టైం చూసుకొని, ఎందుకో తెలీదు నాకు సండే అట్లా వచ్చింది అనుకోండి, ఒళ్ళు బద్దకిచ్చేస్తుంది అసలుకి. ఈ మధ్య పని కూడా ఎక్కువ చేసుకోలేకపోతున్నా. అంటే ఎక్కువ రెస్ట్ మూడ్లో ఉండాలి, అంటే రెస్ట్ తీసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉంటాను. సో సండే ఎప్పుడు వస్తుందా, చక్కగా రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంటుంది. సో అంటే వీక్ అంతా కొంచెం స్ట్రెయిన్ అయినట్లు అనిపిస్తుంటుంది. అంటే ఎర్లీగా లేయడము, బాక్స్లు, అందులోనూ ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ మధ్య ఇంకా ఎర్లీగా లేయడము, పిల్లలకి బాక్స్ అవన్నీ రెడీ చేయడము, ఇదే టైం సరిపోతుంది. అందుకే కొంచెం స్ట్రెయిన్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది, 1 week పైన అయిపోయింది స్టవ్ అట్లా నీట్గా క్లీన్ చేయక. అంటే తడి బట్ట పెట్టేస్తున్నాను కానీ ఇట్లా స్క్రబ్బర్ అవన్నీ వేసి పెట్టలేకపోతున్నాను. ఇందాక మిక్సీ పడేటప్పుడు, అంటే మిక్సీ చేసేటప్పుడు పిండి సడన్గా అట్లా పైకి వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో వాల్ స్టిక్కర్ కూడా నేను మార్చాలని అనుకుంటున్నా. ఎందుకో స్టార్టింగ్లో ఉన్న వాల్ స్టిక్కర్ బాగుండే, నేను హడావిడి అంటే నాకు కొంచెం ఏమంటారు, కొంచెం హడావిడిలో నేను మొత్తం తీసేసాను అనమాట వాల్ స్టిక్కర్. సో ఇది బాగాలేదు, నాకు ఫస్ట్లో ఉన్నది బాగుంది, బాగా మందంగా మంచిగా ఉండే. ఎందుకు తీస్తానో ఏంటో నాకు కూడా తెలియదండి. అంటే కొత్త కొత్త వెరైటీస్, ఏదైనా కొత్త ప్రయోగాలు చేయడంలో ఫస్ట్ లేండి. సో అందుకే ఆ ప్రయోగాలు చేయడం అదేదో సక్సెస్ అవుతుందని చెప్పేసి ఏదో చేయబోతాను, కానీ లాస్ట్లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంటా అనమాట. అందుకే నాకు వాల్ స్టిక్కర్ నచ్చలేదు. ఎప్పుడైనా వెళ్తే వాల్ స్టిక్కర్ కూడా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నా. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేసి, ఇంకా సామాన్లు కూడా సింక్లో, నైట్ టైం ఎప్పుడు నేను సింక్లో సామాన్లు అవి పెట్టడానికి ఇష్టం ఉండదండి. సో ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి, కిచెన్ ఒకటి క్లీన్గా ఉంటే మిగతా అంతా క్లీన్గా ఉన్నట్లే. ఎందుకో నాకు కిచెన్ క్లీన్గా లేకపోతే పని కూడా చేయబుద్ధి కాదు. సో అది కూడా నేను క్లీన్ చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. ఎవరు చేసినా కూడా అంటే ఎందుకో తెలియదు, అదేదో నేను చేస్తే కానీ బాగుంటుంది. సో ఇప్పుడైతే పిల్లలకి ర్యాపర్స్ అవన్నీ వేసేస్తున్నాను అనమాట బుక్స్కి. అండ్ నేనైతే ఇక్కడ ఫేస్కి ఒక ప్యాక్ అయితే పెడుతున్నాను. ప్యాక్ అంటే ఏం లేదులేండి, పచ్చి పాలల్లో గంధం పౌడర్ ఉంటుంది కదా, ఇంతకుముందు మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా గంధం పౌడరు అండ్ గంధం చెక్క. సో అది పౌడరు ఉండిపోయింది. ఆ పౌడర్లో పాలు అవన్నీ కలిపి నైట్ టైం పెట్టుకుంటేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో యాక్చువల్లీ నేను లిప్స్టిక్ పెట్టుకుందాం అని చెప్పేసి ట్రై చేశాను, బట్ నా ఫేస్కి అంత సూట్ అవ్వలేదు. ఏదైనా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఏదో చెప్పాను కదా ఇందాక మీకు, అంటే ఏదో ఒక ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను. లిప్స్టిక్ మన ఫేస్కి అంత సూట్ అవ్వలేదు. సో మళ్ళీ మా వారు చివాట్లు పెట్టేసరికి తీసేసి మళ్ళీ నార్మల్గా ఫేస్కి అయితే ప్యాక్ పెట్టేసుకుంటున్నాను అనమాట. గంధము ఎంత మంచిదంటే చలువ అండి, చాలా. పెరుగులో కూడా పెట్టుకుంటే, పెరుగులో కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది చలువ. అండ్ ఫేస్ మీద మనకి పింపుల్స్ పట్టి ఉంటాయి కదా, ఆ డాట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో రెగ్యులర్గా పెట్టేదాన్ని, ఈ మధ్య కొంచెం అంటే పని ఎక్కువ కావడం వల్ల నేను ఫేస్కి ఏం ప్యాక్స్ అట్లా అప్లై చేయట్లేదు. ప్రస్తుతానికైతే ఎందుకో ఈరోజు ఇది ప్యాక్ పెట్టుకోవాలనిపించింది, పెట్టుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ 15 minutes, ఇప్పుడు 8:45 అయిపోయింది. ఇంకా నేను 8:30కి అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇది డ్రై అయిపోయింది అనుకోండి, మనం యాక్చువల్లీ పండుకునేటప్పుడు ఇది పెట్టుకుంటే డ్రై అయిపోతే మనం ఫేస్ వాష్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్కి కొంచెం ఫేస్ అనేది గ్లో అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫేస్కి ఈవెన్ పౌడర్ కూడా ఏం లేదు కదా, మొత్తం వాష్ చేసేసాను.
సో ఇదంతా ఇంకా వాష్ చేసేసి ఇంకా టవల్‌తో క్లీన్ చేసేసుకుంటే అంతే, ఇంకేం క్రీమ్ రాయాల్సిన అవసరం లేదు. మార్నింగ్‌కి ఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. సో ఇప్పుడు న్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంక న్యూస్ చూసుకుంటూ వీళ్ళు హోంవర్క్ అయితే కంప్లీట్ చేసి, నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీగా ఉంది. స్కూల్స్ అవన్నీ ఓపెన్ అయ్యాయి కదా! లేదంటే ఇంట్లో దెబ్బలాడేసుకోవడం, అంటే ఏదో ఒకటి ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి కంప్లైంట్స్ అట్లా పెడుతూ ఉంటారు పిల్లలు. సో ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. స్కూల్ ఓపెన్ అయిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సో ఏం చేస్తాను చెప్పండి, పిల్లలు గోల చేస్తుంటారు కదా, ఆ గోలకు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటా. సో నా పని అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే. సో అదండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.